వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. పాలకొల్లులో 100 పడకల ప్రభుత్వాసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న డయాలసిస్ సెంటర్ పనులను పరిశీలించడం జరిగింది. రోగులకు మంచి వైద్యం అందేలా నాణ్యత ప్రమాణాలు పాటించేలా పనులు చేయాలని సంబంధిత అధికారులు ఏజెన్సీని ఆదేశించడం జరిగింది. అనంతరం గత TDP ప్రభుత్వంలో మంజూరైన 12.60 కోట్లతో చేపట్టిన కొత్త భవనం పనులను పరిశీలించి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. కెనాల్ ఉంది, అది తీసుకురావాలంటే బద్దమం. 5 సంవత్సరాల్లో కనీసం మన ఎమ్మెల్యే కనీసం వస్తే ఇక్కడ అధికారి ఉండేవాడు కాదు, పనిచేసి కూడా ఉండేవాడు కాదు. పాలకొల్లు ప్రజలు ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయినా ఆరోగ్య పరిస్థితి కోసం ఎక్కడో కాకినాడ, గుంటూరు వెళ్ళవలసినటువంటి పరిస్థితుల్లో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా చేస్తూ 12,60,00,000 రూపాయలు ఆ రోజు 2019లో నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇస్తే సంవత్సరంన్నర కాలంలో పూర్తవ్వాల్సినటువంటి ఆసుపత్రి 5 సంవత్సరాలైనా సరే పూర్తవ్వకపోవడం మాటటుంచి ఆ 5 సంవత్సరాల్లో కట్టినటువంటి నిర్మాణం ఏదైతే ఉందో ఇంకా ప్రారంభించుకోకుండానే స్లాబుల మీద నీళ్లు నిలబడిపోవడము, కొద్దిపాటి వర్షం వచ్చినా కూడా హాల్లోనూ వరండాల్లోనూ కూడా నీళ్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి స్వయంగా నేనే కాదు కలెక్టర్ గారిని కూడా తీసుకొచ్చి మొన్న జూలై, ఆగస్టులో మీ మీడియా సాక్షిగా కూడా చూడడం జరిగింది. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం, ఇంకా ప్రారంభం కాకుండానే అప్పుడే గోడలు కూడా పొక్కుపోతున్నటువంటి పరిస్థితి. అంటే కనీసం ఆ వాటర్ తడిపినప్పుడు కానీ లేదంటే ఆ సిమెంట్లో కలిపినప్పుడు ఆ వాటర్లో ఏమాత్రం సెలినిటీ ఉన్న అటువంటి ఇబ్బందులు వస్తాయి. అంటే ఏమాత్రం జాగ్రత్తలు తీసుకున్నారో, ఎందుకంటే గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా కనీసం ఆసుపత్రికి నేను నిధులు తీసుకొచ్చినా కూడా ఈ ఆసుపత్రి దగ్గరికి వచ్చి ఇట్లా చేస్తే కొంచెం నాణ్యతగా ఉంటుందంటే చెప్పేటువంటి అధికారి ఇక్కడ ఉండేవాడు కాదు. అప్పుడు ఏజెన్సీ కూడా ఇక్కడ కనీసం ఎమ్మెల్యే వస్తున్నారని అంటే ఆ రోజు అసలు అందుబాటులో లేనటువంటి పరిస్థితి. అంటే నిధులు మనం తెచ్చి మంచిగా నిర్మాణం చేయలేని ఆలోచనతో పాలకొల్లు అభివృద్ధిని ఆకాంక్షించి మనం నిధులు తెస్తే 5 సంవత్సరాల్లో మరి ఇట్లా ఆ దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి కళ్ళారా చూసి ఆవేదన, బాధ కలుగుతుంది. వాటిని రిపేర్ అంటే అసలు ప్రారంభించుకోకుండానే మళ్ళీ ఇప్పుడు రిపేర్లు చేసుకుంటూ ఇంకా ఎడిషనల్గా ఏదైతే ఉందో, ఎందుకంటే మా కోరిక పాలకొల్లులో ప్రభుత్వ ఆసుపత్రి అనేది ప్రజలందరికీ కూడా మంచి వైద్యాన్ని అందించేటువంటి విధంగా ఒక ఆదర్శంగా సుందరంగా తయారు చేయాలనేటువంటిది. దానికోసమే మళ్ళీ ఇప్పుడు అధికారులతోటి మళ్ళీ రీఎస్టిమేషన్లు చేసుకుంటూ ఉన్నదాన్ని కొంతమేర బాగు చేస్తూ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేటువంటి ప్రక్రియలోనే ప్రతి వారం కూడా రివ్యూ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే డయాలసిస్ సెంటర్ ఏదైతే ఉందో మరి ఎన్నికల్లో హామీ ఇచ్చాం, డయాలసిస్ సెంటర్స్ మన పాలకొల్లో ప్రారంభిస్తామని. మరి అది కూడా ఆ డయాలసిస్ వేగంగా పనులు చేస్తూ ఉన్నాం. అది కూడా తొందరలోనే
ఒక 10-15 రోజుల్లో ఆ డయాలసిస్ సెంటర్ కూడా పాలకొల్లో ప్రారంభిస్తాం. దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏవైతే కావాలో అన్ని కూడా దగ్గరుండి పరిశీలిస్తూ ఆ పని కూడా పూర్తి చేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. శెట్టిబలిజ యువసేన సేవలు అభినందనీయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురంలో శెట్టిబలిజ యువసేన ఆధ్వర్యంలో యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామానికి చెందిన కడిమి మణికంఠ 30 బోన్ క్యాన్సర్ వ్యాధికి గురై చికిత్స చేయించుకోలేని స్థితిలో బాధపడుచుండగా స్పందించిన శెట్టిబలిజ యువసేన సభ్యులు వాట్సాప్ గ్రూప్ ద్వారా సేకరించిన 2,22,000 నగదును మంత్రి సుభాష్ చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు శెట్టిబలిజ యువసేన అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ఈ యువసేన గ్రూప్ సభ్యులు అభినందనీయులని అన్నారు. కరోనా కష్టకాలం నుంచి సేవా కార్యక్రమాలు చేసేందుకు అనేక మంది యువత ముందుకు వస్తున్నారని, అందులో భాగంగా శెట్టిబలిజ యువసేన గ్రూప్ సభ్యులు గతంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, మరోమారు ఎదుటివారి ప్రాణాలను కాపాడేందుకు యువసేన సభ్యులు చేసిన కృషి అభినందనీయమని అన్నారు. ఎదుటివారు కష్టంలో ఉన్నారని తెలిసినా ప్రతి ఒక్కరూ ఈ విధంగా స్పందించి మానవత్వం చాటుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి కరోనా తర్వాత ఈ యొక్క సేవాభావం అందరిలోనే పెరిగింది. ఎందుకంటే ఒకరు ముట్టుకుంటే చనిపోయే రోజు వస్తుందని తెలియని పరిస్థితిలో మరి ఆ రోజు రావటం, మరి పక్కనున్న వాళ్ళు ఉన్నారా లేరా అని తెలుసుకుని లోపే పక్క వాళ్ళు చనిపోవడం జరిగేది. అవన్నీ చూసి మరి కొంత యువత ముందుకొచ్చి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే శెట్టిబలిజ యువసేన గ్రూప్ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తూ పేదల పాలిట ఒక ధైర్యంగా నిలుస్తారని భావిస్తూ థ్యాంక్ యూ. లోపే పక్క వాళ్ళు చనిపోవడం జరిగేది. అవన్నీ చూసి మరి కొంత యువత ముందుకొచ్చి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే శెట్టిబలిజ యువసేన గ్రూప్ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తూ పేదల పాలిట ఒక ధైర్యంగా నిలుస్తారని భావిస్తూ థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. 2 గ్రామాలకు ఒకే రోజు 4.76 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం. గూడూరు మండలం వేడంగి, కొమ్ము చిక్కాల గ్రామాల్లో 4.76 కోట్లతో సిమెంట్ రహదారులు, డ్రైన్లు, వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజలు, శిలా ఫలకాలను ఆవిష్కరించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశీర్వాదం. సంక్రాంతి సంబరాలు వచ్చారా? $3 కోట్లు
మీరు అందించినటువంటి ఆశీర్వాదంతో ఈ 6-7 నెలల్లోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకి పెంచి ఇస్తామని ఆ రోజు ఏదైతే చెప్పామో ఆ మాట ప్రకారం ఆ 4,000 రూపాయలు వృద్ధులు వితంతువులకి మరి మీ ఇంటి దగ్గరే అందజేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి 3,000 రూపాయలు పెన్షన్ ఉంటే 6,000 రూపాయలు పెంచి ఏదైతే ఇస్తానని చెప్పామో అది మీ ఇంటి దగ్గరే మీ గడప దగ్గరే అందిస్తున్నటువంటి పరిస్థితి. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం 1వ తేదీ వచ్చింది అని అంటే పేదల సేవలు అని చెప్పి ఆ పేదవారి ఇంటికి వెళ్ళి ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఇంటికి వెళ్ళి పింఛన్ అందజేస్తూ ఉన్నాడు అని అంటే ఆ వృద్ధుల పట్ల వితంతుల పట్ల దివ్యాంగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇదే ఒక పెద్ద ఉదాహరణ. మరి అంతేకాదు ఈరోజు మరి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మీ పిల్లలకి మళ్ళీ ఉద్యోగ అవకాశాలు టీచర్లు ఉద్యోగాలు ఇచ్చేటువంటి విధంగా 16,000 టీచర్ల పోస్టులకి మనం నోటిఫికేషన్ ఇచ్చాం. మీ యొక్క ఆస్తుల్ని రక్షించాలనే ఉద్దేశంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసి మీ ఆస్తుల్ని మీ ప్రైవేట్ ఆస్తుల్ని మిమ్మల్ని కూడా కాపాడడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మహిళా సోదరీమణుల కోసం అని చెప్పి 3 గ్యాస్ సిలిండర్లు ఈ రోజు మళ్ళీ ఉచితంగానే మీ అందరికి కూడా అందజేసేటువంటి ప్రక్రియ. ఉదయం టిఫిన్ 5 రూపాయలు, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలు, సాయంత్రం భోజనం 5 రూపాయలు, అంటే 15 రూపాయలు పెడితే రోజంతా కూడా పేదవాడు కడుపు నింపేటువంటి విధంగా మరి 200 అన్నా క్యాంటీన్లు మేము ప్రారంభించాం. మళ్ళీ వచ్చే నెలలో ఇంకొక 80 అన్నా క్యాంటీన్లు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించబోతున్నాం. అంటే ఈ రకంగా ఈ వచ్చినటువంటి 5-6 నెలల కాలంలోనే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి అభివృద్ధి లేదు. దగ్గర నాకు తెలుసుండి ఈ 6-7 నెలల్లోనే మన పాలకొల్లు నియోజకవర్గంలో 67 గ్రామాలు ఉంటే ఈ 67 గ్రామాలకి నాకు తెలుసుంది దగ్గర 50-60 కోట్ల రూపాయలు ఇవాళ ఎన్ఆర్జిఎస్ కానీ ఆర్డబ్ల్యూఎస్ ద్వారా కానీ ఇప్పుడు నిధులు తెచ్చి శంకుస్థాపన చేసి పూర్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడే మనం చూస్తాం ఆర్డబ్ల్యూఎస్ నుంచి 3 కోట్ల రూపాయలు ఈ కొమ్మిచెక్కాల గ్రామానికి ఈ పరిసర ప్రాంతానికి నీళ్లు ఇచ్చేటువంటి విధంగా ఈ గ్రామానికి ఇచ్చేటువంటి విధంగా మంచి ఫిల్టర్ బెడ్ కూడా తయారు చేసి ఇవాళ అక్షరాల 3,08,00,000 రూపాయలు ఈ రోజు మనం ఇక్కడే ఈ యొక్క మంచినీళ్ళ కోసం ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. ఇప్పుడే వేడంగి గ్రామం నుంచి వచ్చాం. అక్కడ కూడా దగ్గర 1,08,00,000 రూపాయలు వేడంగి గ్రామం 1,08,000 2 కలిపితే ఎంత వచ్చింది 4,16,00,000 రూపాయలు. ఎన్ని గ్రామాలకి? 2 గ్రామాలకి. ఇది నియోజకవర్గానికి కాదు, మండలానికి కాదు, 2 గ్రామాలకు కేవలం మంచినీళ్ళ కోసం 4,16,00,000 రూపాయలు. ఇవి కాకుండా మళ్ళీ పంచాయతీ రాజ్ నుంచి ఇక్కడ ఒక 30 లక్షల రూపాయల రోడ్లకి వేడింగ్లు ఇప్పుడు నేను శంకుస్థాపన చేసి అక్కడ ఒక 30 లక్షల రూపాయలు, అంటే దగ్గర 4,76,00,000 రూపాయలు. మరి ఇటువంటి అభివృద్ధి ఇటువంటి సంక్షేమం మరి ఈవేళ మన పాలకులలో మనం చేస్తూ ఉన్నాం. మరి తప్పనిసరిగా మీ ఆశీర్వాదంతో గెలిచినటువంటి వ్యక్తిగా మీ రుణం తీర్చుకునేటువంటి విధంగా భవిష్యత్తులో కూడా నేను పనిచేస్తానని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1492వ రోజు
శ్రీ నిమ్మకాయల శేషనాయుడు పుట్టినరోజు సందర్భంగా కాపుల ఏనుగుపల్లి గన్నవరం మండలం అంబేద్కర్ కోనసీమ జిల్లా వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వలసు తులసిరావు, పిసినిరాము, కేశవ తదితరులు పాల్గొన్నారు. హృదయం, ప్రేమించే మనసు, పనిచేసే చేతులు, ఈ ముగ్గురు ఎక్కడైతే ఉంటారో అక్కడ పవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుద్ది. అలాగే ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలనే సంకల్పంతో మన జలవనరుల శాఖ మార్చులు, మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి స్పందనతో మొబైల్ క్యాంటీన్ ద్వారాగా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నా క్యాంటీన్ నిర్వహణ చేయడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్ ఈ రోజుకి 1491వ రోజుకు చేరుకుంది. ఈ 1491వ రోజుకి దిగ్విజయంగా జరగడానికి, పేదల ఆకలి తీర్చడానికి ప్రధాన కారణం ఏంటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చే దాత ఎవరంటే నల్లా సందీప్ గారి పుట్టినరోజు సందర్భంగా వారిపై ప్రేమతో వారి భార్య గుదే పావని, కుమారుడు బియాన్స్ అమెరికాలో ఉంటున్నారు ప్రస్తుతం. వీరు సందీప్ గారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో పుట్టినరోజు జరుపుకోవాలని, అలాగే పావని గారు, వియాన్ గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ అష్టైశ్వర్యాలు కలిగి ఈ పేదల ఆకలి తీర్చే సంకల్పం ఆ భగవంతుడు అందించాలని మనసావాచా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు. వాటర్ తీసుకెళ్ళండి అమ్మా. తల్లి రండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ
విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ అర్హత అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ CBP లిపిడ్ ప్రొఫైల్ కొలెస్ట్రాల్ లివర్ కిడ్నీ పరీక్షలు థైరాయిడ్ క్యాన్సర్ విటమిన్ D B12 ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద పాలకొల్లు